ఇండియా వర్సెస్ నమీబియా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ హైలైట్స్. న్యూఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచిన నమీబియా బౌలింగ్ ని ఎంచుకుంది. బ్యాటింగ్ దిగిన ఇండియన్ బ్యాటర్స్ లో ఇషాన్ కిషన్ 24 బంతుల్లో 5 సిక్సర్లు 6 ఫోర్లతో 61 రన్స్ చేసి మన ఇండియన్ టీమ్ కి అదిరిపోయే ఓపెనింగ్ ఇచ్చాడు. సంజు శాంసన్ 8 బంతుల్లో 1 ఫోర్ 3 సిక్స్లతో 22 రన్స్, తిలక్ వర్మ 21 బంతుల్లో 3 ఫోర్లతో 25 రన్స్, సూర్యకుమార్ యాదవ్ 13 బంతుల్లో 1 సిక్స్ తో 12, హార్దిక్ పాండ్యా 28 బంతుల్లో 4 ఫోర్లు 4 సిక్స్లతో 52, శివం దూబే 16 బంతుల్లో 1 ఫోర్ 1 సిక్స్ తో 23, రింకు సింగ్, వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్ లో చెరక్ రన్ చేయగా అక్షర్ పటేల్ ఈ మ్యాచ్ లో అంతగా రాణించలేకపోయాడు. దీంతో ఇండియన్ టీం 20 ఓవర్లలో 9 వికెట్లకి 209 భారీ స్కోర్ నే చేసింది. నమీబియా బౌలర్స్ లో కెప్టెన్ గెర్హార్డ్ ఎర్స్మాస్ 4 వికెట్స్ తీసి మన భారత్ భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నాడు. మిగతా బౌలర్స్ బెర్నాల్ స్కోల్జ్, బెన్ షింకొంగో, జడ్ స్మిత్ చెరొక వికెట్ తీయడంతో ఈ మ్యాచ్ 50-50 ఛాన్స్ లోకి వెళ్ళింది. 210 పరుగుల టార్గెట్ తో గ్రౌండ్ లోకి దిగిన నమీబియా బ్యాటర్స్ లో ఓపెనర్ అయిన లార్డెన్ స్టీన్ క్యాంప్ 20 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్స్ తో 29, జాన్ ప్రైలింగ్ 15 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్స్ తో 22, కెప్టెన్ గెర్హార్డ్ ఎర్స్మస్ 11 బంతుల్లో 2 సిక్స్లతో 18, మలన్ క్రూగర్ 10 బంతుల్లో 1 ఫోర్ తో 5, జెన్ గ్రీన్ 19 బంతుల్లో 11, రూబెన్ 16 బంతుల్లో 6, బెర్నార్డ్ 4 బంతుల్లో 4 చేసిన బ్యాటర్స్ లో మిడిల్ ఆర్డర్ కుప్పకూలడంతో నమీబియా టీం టోటల్ గా 18.2 ఓవర్లలోనే 116కే ఆల్అౌట్ అయింది. మన ఇండియన్ బౌలర్స్ లో వరుణ్ చక్రవర్తి 3, అక్షర్ పటేల్ 2, హార్దిక్ పాండ్యా 2, మిగతా బౌలర్స్ జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, శివం దూబే చెరొక వికెట్ తీయడంతో మన ఇండియన్ టీం నమీబియాపై 93 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. వరుణ్ చక్రవర్తి కేవలం 12 బంతుల్లోనే 3 కీలకమైన వికెట్స్ తీసి నమీబియా మిడిల్ ఆర్డర్ దెబ్బతీసి వాళ్ళ బ్యాటర్స్ ని కట్టడి చేశాడు. అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి 6 ఓవర్లలో 5 వికెట్లు పడగొట్టడంతో మన టీం కి ఇంకాస్త ప్లస్ పాయింట్ అయిందని చెప్పుకోవాలి. ఈ మ్యాచ్ లో రికార్డ్స్ చూద్దామా. ఈ మ్యాచ్ లో భారత్ 93 పరుగుల తేడాతో ఘన విజయం సాధించడంతో టీ20 వరల్డ్ కప్ హిస్టరీలోనే ఇది భారత్ కి అతిపెద్ద విజయంగా రికార్డ్ క్రియేట్ అయింది. 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన ఇషాన్ కిషన్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లోనే ఈ ఘనత సాధించిన తొలి భారత్ వికెట్ కీపర్ గా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఒకే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లో 50+ రన్స్ 2+ వికెట్స్ తీసిన 3వ భారతీయ ఆటగాడిగా హార్దిక్ పాండ్యా రికార్డ్ క్రియేట్ చేశాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ని సొంతం చేసుకున్నాడు. నమీబియా ఓడిపోయినప్పటికీ కెప్టెన్ గెర్హార్డ్ ఎర్స్మస్ భారత్ పై 4 వికెట్లు తీసిన తొలి నమీబియా బౌలర్ గా నిలిచాడు. అప్పుడే అయిపోలేదు. ఫిబ్రవరి 15th జరుగుతున్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లో మన టీం పై భారీగానే హోప్స్ ఉన్నాయి. ఈ వరల్డ్ కప్ మ్యాచెస్ అన్ని ఒక ఎత్తు అయితే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఇంకో ఎత్తు. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని కోరుకుంటూ జై హింద్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలంటే మా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.